ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రేష్టానికి 1234. నేను మీకోసం ఈరోజు ఒక చిన్న టిప్ తీసుకొచ్చాను. ఏంటో అనుకుంటున్నారా? హెయిర్ ఫాల్ టిప్. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంది కదా ఈ జనరేషన్లో. సో మొత్తం బట్ట అయిపోయిన వాళ్ళకి, బట్టతల ఉన్న వాళ్ళకైతే ఇది వర్కౌట్ అయితే అవ్వదు. లైట్ హెయిర్ ఫాల్, మీడియం హెయిర్ ఫాల్, ఇట్లా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడి, ఆ సీరమ్స్ వాడే దానికన్నా ఈ చిన్న టిప్ చెయ్యండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏం లేదు, నేను ఫస్ట్ 3 ఆయిల్స్ సజెస్ట్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ వన్ పట్టిస్తారు కదా ఆయిల్స్, కోకోనట్ ఆయిల్. సెకండ్ కుస్మ ఆయిల్. థర్డ్ పారాషూట్. పిల్లలకైతే కుస్మ ఆయిల్ బాగా పనిచేస్తుంది. 1 year నుంచి 5 years కిడ్స్ వరకు. అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి 1 year వరకు వాడి తర్వాత మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే పట్టించిన కోకోనట్ ఆయిల్ ఇది వాడాలి. దాంట్లో మందారం, కరివేపాకు ఎండబెట్టకపోయినా పర్లేదు. మందారం ఫ్యాన్ లేకుండా అయినా సరే ఎండబెట్టుకొని అవి వెండాక మందారాకులు, మందారం కూడా, అండ్ అది మిక్సీలో పట్టేసిన తర్వాత అది గోరువెచ్చగా ఆయిల్ అయినాక తర్వాత ఆ ఆయిల్లో ఈ పొడి వేసి ఒక అర్ధ గంట అట్లా ఉంచి దాన్ని జాలిలో వడగట్టి తర్వాత మనం చల్లగా అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇది వీక్లీ 1, 2 or 3 కూడా అప్లై చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో మందారం ఎక్కడ దొరుకుతుంది, కరివేపాకు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటారు. కరివేపాకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, అది మనకు అందరికీ తెలుసు. కాకపోతే మందారాలే దొరకవు కదా. అటువంటి వాళ్ళకి పిల్లలతో ఏమవుతుంది, వర్క్ స్ట్రెస్తో ఏమవుతుంది అలా చేసుకోవడం అని అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న ప్రోడక్ట్ చూపిస్తాను. అదేమి, మనం పట్టించుకున్న కోకోనట్ ఆయిల్లో ఈ ప్రోడక్ట్ మనం వాడితే కనుక ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. 1, 2, 3, 4 డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వాడితే హెయిర్ ఫాల్ 1 or 2 monthsలో లైట్గా తగ్గి హెయిర్ ఫాల్ కూడా కొంచెం పెరుగుతూ వస్తుంది. అట్లా అని చెప్పేసి నేను చెప్పిన కదా అని చెప్పేసి పెరిగిపోవాలంటే పెరిగిపోదు కదా. సో మెల్లిమెల్లిగా అయినా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఫస్ట్ మనం బయట మేక్ చేసే ఆయిల్స్ మానేసి ఆయిల్ పట్టించుకొని వాడుకుంటే కొంచెంలో కొంచెమైనా మన హెయిర్ కాపాడుకోవచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, బాయ్. నెక్స్ట్ టిప్తో మీ ముందుకి వచ్చే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.